హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ అయినది ఒక బిట్ కంపల్సరీగా వచ్చేది రక్షక తంత్రాలు అనే టాపిక్ పూర్తిగా వివరించబోతున్నాను. పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మనమైతే మెగా డిఎస్సి బ్యాచ్ అక్టోబర్ 1న ప్రకటించబోతున్నాం. అందులో అప్డేట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో మరియు కామెంట్లో పిన్ చేసిన కామెంట్లో వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఉంది. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు మరిన్ని అప్డేట్స్ని మెగా డిఎస్సి కోసం అందులో తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే మనమైతే క్లాస్లోకి వెళ్ళిపోదాం. రక్షక తంత్రాలు. ముందుగా రక్షక తంత్రాల కంటే వాటి హిస్టరీ ముందు తెలుసుకుందాం. అసలు రక్షక తంత్రాలు ఎందుకు ఉపయోగిస్తాం, ఎప్పుడు ఉపయోగిస్తాం చూడండి. వ్యక్తి తన భౌతిక, సాంఘిక, మానసిక పరిసరాలతో సరియగు సంబంధం ఏర్పరచుకుంటే వ్యక్తి భౌతికంగా అంటే ఉండే అవయవాలు, ఆకారాలతో మరియు మానసికంగా మెంటల్ ఎబిలిటీ, అలాగే చుట్టూ ఉన్న సమాజంతో సరియగు సంబంధాలు ఏర్పరచుకుంటే ఆ వ్యక్తిలో సర్దుబాటు బాగా జరుగుతున్నట్లు. ఈ సర్దుబాటు బాగా జరగలేకపోతే ఆ వ్యక్తిలో ఏర్పడేదే విషమయోజనం. సర్దుబాటు బాగా జరగని వ్యక్తిలో ఏర్పడేది విషమయోజనం. విషమయోజనం ఎక్కువైపోతే అదే ఎలా మారుతుందంటే కుంటనంగా మారిపోతుంది. అసలు కుంటనం అంటే వ్యక్తి అవసరాలు, కోరికలు తీర్చుకోవడంలో ఎదురయ్యే ఆటంకాల వలన ఏర్పడు మానసిక ఒత్తిడి. అంటే కోరికలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, వాటిని తీర్చుకోవడంలో ఎదురయ్యే ఆటంకాలను కూడా ఏర్పడు మానసిక ఒత్తిడి, మెంటల్గా ఒక ప్రెజర్ ఉంటుంది. దాన్నే కుంటనం అని డెఫినేషన్ ఉంది, కుంటనం అంటారు. మరి కుంటనాలు ఎక్కువైపోతే ఏర్పడే స్థితి, కుంటనాల వల్ల వచ్చే మొట్టమొదటి ఏర్పడే స్థితి ఏది అంటే వ్యాకులత, యాంగ్జైటీ. ఆ తర్వాత చూడండి, విషమయోజన నుంచి కుంటనం నుంచి వ్యాకులత కూడా ఇంకా ఎక్కువైపోతే మానసిక రుగ్మత వస్తుంది. సో వాటి నుంచి కాపాడేవి ఏవి అంటే రక్షక తంత్రాలు. చూడండి, వ్యక్తి ఒత్తిడి నుండి కాపాడేవి రక్షక తంత్రాలు. సర్దుబాటు ద్వారా సహజ ప్రవర్తన ఉంటే రక్షక తంత్రాలు మరి ఉపయోగించాల్సిన అవసరం లేదు. సో ఈ రక్షక తంత్రాలు ఎప్పుడు ఇవి అచేతన మానసిక ప్రక్రియలు. సిగ్మండ్ ఫ్రాయిడ్ చూడండి, రక్షక తంత్రాలు ప్రతిపాదించింది ఫ్రాయిడ్ కాబట్టి ఈయన యొక్క అచేతన మానసిక ప్రక్రియలు ఇవి. ఉపచేతనం, చేతనం, అచేతనం ఉన్నాయి కదా, అందులో అచేతన మానసిక ప్రక్రియలనే రక్షక తంత్రాలకు వర్గీకరించారు. అలాగే వ్యక్తి అహాన్ని రక్షిస్తాయి, మన యొక్క ఈగో అహాన్ని రక్షిస్తాయి రక్షక తంత్రాలు. అలాగే అవసరాలు తీరకపోతే రక్షక తంత్రాలు ఉపయోగిస్తాం. మన అవసరాలు తీరకపోతే ఏర్పడే కుంటనం నుంచి రక్షించుకోవడానికి ఈ రక్షక తంత్రాలను ఉపయోగిస్తాం. ఆ రక్షక తంత్రాలు ఉపయోగిస్తే సర్దుబాటు మనసులో జరుగుతుంది. అప్పుడు మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ రక్షక తంత్రాల టాపిక్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటిది సింపుల్ నుంచి కాంప్లెక్స్కి వెళ్దాం. ఉదాత్తీకరణ అంటే తీరని కోరికలను ప్రత్యామ్నాయం వైపు మరల్చుట. చూడండి, మనలో తీరని కోరికలు ఉంటాయి. ఆ తీరని కోరికల్ని ప్రత్యామ్నాయంగా సమాజం అంగీకరించే ద్వారంలో మనమైతే దాన్ని మార్చుకుంటాం. సహజ ప్రచోదనాలు, మనలో ఏర్పడే సహజ ప్రచోదనాలు తీరవు. ఆ తీరని ప్రచోదనాలను అణిచివేసి దాచేసి సమాజ అంగీకారం, చూడండి, సమాజ వ్యతిరేకం కాదు, సమాజ అంగీకార లక్ష్యం వైపే మరలుస్తాం. ఎలా అంటే ప్రేమలో విఫలమైన వ్యక్తి పాటలు రాయడము, చిత్రాలు గీయడము అలాంటిది. ప్రేమలో విఫలమైన వ్యక్తి చిత్రాలు గీయడం కానీ, పాటలు పాడటం కానీ, పాటలు రాయడం కానీ. ఉదాహరణకి ఎవరిని చెప్పారంటే జక్కన్న, అన్నమయ్య, తులసిదాస్, వీళ్ళందరినీ కూడా ఉదాత్తీకరణ అనే రక్షతంత్రాన్ని ఉపయోగించిన వారిగా పేర్కొన్నారు. రెండవది ఉపసంహరణ అంటే పారిపోవడం. చూడండి, ఎలాగంటే పరిస్థితులకు దూరంగా ఉండడం. తనకు సంబంధించిన పరిస్థితులు సంబంధిస్తాయి కానీ అక్కడ ఏదో జరుగుతుందని భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు అనమాట. చూడండి, పేరంటాలకు వెళ్ళే మహిళలు అక్కడ అవమానం జరుగుతుందని వెళ్ళకపోవడం. పేరంటానికి వెళ్తే అక్కడ అవమానం జరుగుతుంది అని భయపడి ఉపసంహరించుకుంటారు, అక్కడికి మరి ఇంకో వెళ్ళడం మానేస్తారు. అలాగే పరీక్షకు బాగా చదవని వ్యక్తి పరీక్ష రాయకుండా ఉండడం. పరీక్ష బాగా చదవలేదు, సో పరీక్ష రాసి తక్కువ మార్కులు వస్తాయని భయపడి ఆ పరీక్షకే పూర్తిగా వెళ్లకుండా ఉపసంహరించుకుంటాడు. అలాగే ప్రేమలో విఫలమైన వ్యక్తి ఆ ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లికి చెప్పినా వెళ్లకుండా ఉంటే అదే ఉపసంహరణ అన్నమాట. నెక్స్ట్ మూడవ ప్రతిచర్యను రూపొందించట లేదా ప్రేరకం తారుమారు. ప్రేరకం అనేది ఇక్కడ తారుమారు అయిపోతుంది. సపోజ్ ఉదాహరణ చూసుకుంటే, దండించిన విద్యార్థిని బాధపడుతున్నావా అంటే లోపల బాధ ఉన్నా లేదు అని చెప్పడం. ఇక్కడ లోపల ఒకటి ఉంటుంది మనసులో, కానీ బయటికి వేరే చెప్పడం. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని అడిగితే ప్రేమించలేదు, ఇక్కడ రివర్స్ అవుతుంది. అలా చెప్తే అది ప్రతిచర్యను రూపొందించడం లేదా ప్రేరకం అనేది తారుమారు అవడం అనే దానికి ఉదాహరణలు. నాలుగవది దమనం. జనరల్గా దీన్నే ప్రేరేపిత విస్మృతి అంటే మనకు మనం కావాలనే మర్చిపోతూ ఉంటాం. నాడీ రుగ్మత కూడా, ఎక్కువగా నాడీ రుగ్మత ఉన్న వాళ్ళు ఈ రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని తెలిసి అప్పులను మర్చిపోవడం. సో అప్పులు మర్చిపోతే అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా మనకి బాధ ఉండదు. అలా మన మానసిక రుగ్మతని తగ్గించుకుంటాం. పరీక్షలో ఫెయిల్ అయిన విషయాన్ని మర్చిపోవడం. పరీక్షలో ఫెయిల్ అయిపోయి కానీ ఆ విషయాన్ని మర్చిపోతే కొంచెం హ్యాపీగా ఉంటాం. సో అది ఒక దమనం అనమాట. దీన్ని ప్రాథమిక రక్షక తంత్రం అని కూడా అంటారు. ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం కూడా ఇదే. విస్థాపనం
విస్థాపనం అంటే ఒకరి మీద కోపతాపాలు వేరొకరిపై. సపోజ్కి ఒకరి మీద మనకి ఎవరి మీద కోపం ఉంటే దాన్ని వేరే వారి మీద చూపిస్తాం. సపోజ్కి ఒక క్లాస్ రూమ్లో ఏదో నీకు సంఘటన జరిగింది, ఆ కోపాన్ని బయటకు వచ్చి బుక్స్ మీద చూపెడితే అది విస్థాపనం అవుతుంది. అలాగే అధికారి దగ్గర చేవాట్లు తిని భార్యపై కోపపడడం. అక్కడ అధికారి చేవాట్లు పెట్టాడు, అక్కడ ఏం చేయలేక ఇక్కడ భార్యపై కోపపడడం. నాయకుడి మీద కోపము ఉంటుంది, ఇక్కడ హీరో మీద కోపం ఉంటుంది, కానీ విలన్ ఏం చేస్తాడు, ఇంకా మిగిలిన ఈ విలన్స్ పైన తన ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అనే సామెత దీనికి బాగా సరిపోతుంది. నెక్స్ట్ ప్రతిగమనం అంటే పూర్వపు స్థితికి వెళ్ళిపోవడం అనమాట. అంటే చిన్నపిల్లలు సపోజ్కి ఉండే ఏజ్ ఒకటి, అంతకంటే ముందు ఏజ్కి కానీ ముందు మానసిక స్థితికి కానీ వెళ్ళిపోవడం. చూడండి, పూర్వపు స్థితిని పొందడం. ఉదాహరణకు ఉద్యోగం కోల్పోతే చిన్నపిల్లల్లా ఏడవడం. పదే పదే పుట్టింటికి వెళ్ళే వధువు పదే పదే పుట్టింటికి వెళ్తుందంటే ఇంకా చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తుంది అర్థం. రాత్రిపూట పక్క తడిపే యువకుడు జనరల్గా చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఇంకా అవేర్నెస్ లేక లోపల ఇంకా హార్మోన్ సరిగ్గా ఇంబ్యాలెన్స్గా ఉండి పక్క తడుపుతారు, కానీ యువకులు అలాగా చేయరు కాబట్టి ఇది ప్రతిగమనం. అలాగే రోడ్డు మీద వాహనం వేగంగా నడపడం. రోడ్డు మీద వేగంగా వాహనం నడుపుతున్నారంటే అక్కడ వాళ్ళకి ఇంకా సరైన మెచ్యూరిటీ లేదు, ఇంకా పూర్వపు స్థితిలోనే వాళ్ళు ఉన్నారని అర్థం అనమాట అకార్డింగ్ టు సైకాలజీ. నెక్స్ట్ పరిహారం అంటే రంగాలు మార్చుతారు. సపోజ్కి ఒక దాంట్లో మనం సరిగ్గా రాణించలేం, అప్పుడు దానికి ఆల్టర్నేటివ్ చూసుకుని అందులో రాణిస్తాం. సపోజ్కి చదువులో బాగా వీక్గా ఉన్న మన డిప్యూటీ సీఎం గారు రాజకీయ రంగము సినిమా రంగాల్లో బాగా రాణించడం. అలాగే దృష్టిలోపం ఉన్న హెలెన్ కెల్లర్ రచయితగా మారడము. నెక్స్ట్ చదువు పట్ల అశ్రద్ధ తక్కువగా ఉండి రమణ మహర్షి తాత్వికుడిగా మారడం. పిల్లలు లేని ఒక మహిళ టీచర్గా మారడం. పిల్లలు లేరు కానీ టీచర్గా మారితే అక్కడ పిల్లలు ఉండి వాళ్ళని ఆలన పాలన చూసుకోవచ్చు అనే దీంతో పరిహారం అనమాట. ఒక రంగంలో రాణించలేకపోతే ఇంకో రంగంలో మనం ఆల్టర్నేటివ్ చూసుకొని రక్షక తంత్రాన్ని అక్కడ ఉపయోగిస్తున్నామని అర్థం ఇది. నెక్స్ట్ స్వైర కల్పన, పగటి కళలు కనడం. చూడండి, పగటి కళలు కనడం అంటే ఇది రాత్రిపూట కాదు, మనం మెలకుగా ఉండేటప్పుడు కనే కళే పగటి కళలు. సపోజ్ పరీక్షలో ఫెయిల్ అయిపోయి కానీ ఆడు ఊహ ఎలా ఉంటుందంటే అవార్డులన్నీ తీసుకున్నట్లు కలగంటాడు. సో ఇది స్వైర కల్పన ఉదాహరణ. 9వది తాదాత్మీకరణం అంటే మనం అందులో లీనం అయిపోవడం. సపోజ్కి తను సాధించలేడు కానీ ఇతరులు సాధిస్తే తను సాధించినట్లే ఫీల్ అవ్వడం. సపోజ్కి ఒక తండ్రి చదవలేదు అంటే నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించి మేమే చదువుతున్నాం అని ఫీల్ అవ్వడం అనేది తాదాత్మీకరణం. అలాగే ఒక జనరల్గా ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ సాధిస్తే నేనే ఐఏఎస్ సాధించాను అన్నట్లు ఫీల్ అయితే తాదాత్మీకరణం. కండక్టర్ కొడుకు ఐఏఎస్. అలాగే చదువులో వెనుకబడిన లేదా చదువులో అసలు నిరక్షరాస్యులుగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలు బాగా చదివిస్తే తాదాత్మీకరణం అన్నమాట. నెక్స్ట్ నిరాకరించుట అంటే పురాతన రక్షకతంత్రం ఇది, చాలా ఓల్డ్ రక్షకతంత్రం ఇది. సహించలేని వాస్తవాన్ని నిజం కాదని త్రోసిపుచ్చడం. ఆ నిజాన్ని సహించలేం, అది కాదు, అది అవ్వలేదు అని పక్కగా తోసేయడం. జనరల్గా ఇది బలహీనతల్ని అంగీకరించలేడు. సపోజ్ మన లోపల బలహీనత మనం అంగీకరించలేం. సపోజ్కి ఎంతో ఇష్టమైన ఒక ఫ్రెండ్ చనిపోతే వాడు చనిపోలేదు అని ఆ నిజాన్ని అవాస్తవం అని త్రోసిపుచ్చితే అది నిరాకరించుట. ఇది 10వ రక్షక ప్రక్షేపణం, హేతుకీకరణ. చూడండి, ఈ రెండు చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా ఈజీగా మనం చెప్తాం. చూడండి, ప్రక్షేపణం అంటే ఇక్కడ ఆడలేక మధ్యలో ఓడే అంటే ఆడలేని ఒప్పుకుంటాడు, అయినా అంటే ఆ లోపం ఇంకొకరికి కూడా ఆపాదిస్తాడు. ఇక్కడ అలా కాదు. హేతుకీకరణ అంటే తను సమర్థించి చెప్పుకుంటాడు, తను చేయలేడు కానీ అది ఒప్పుకోకుండా సమర్థించి చెప్పుకుంటాడు, అది హేతుకీకరణ. ఈ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అంటాడు, అవినీతిపరుడిని ఒప్పుకుంటాడు రాజకీయ నాయకుడు, మిగిలిన రాజకీయ నాయకులు కూడా అవినీతి పరులే, మిగిలిన వారందరూ కూడా అవినీతి పరులే అని చెప్తాడు. అంటే దొంగ చేసిన వాడు సమాజం అంతా దొంగలే అని చెప్పడం అనేది ప్రక్షేపణం. సరిగ్గా చదవని వాడు అంటే సరిగ్గా చదవడు, అది ఒప్పుకుంటాడు, మరియు ఉపాధ్యాయులు సరిగ్గా బోధించట్లేదని అనే లోపాన్ని కూడా ఇంకొకరు కూడా ఆపాదిస్తాడు. నెక్స్ట్ పరీక్షా పత్రం తప్పులు తడగ్గా ఉందని అంటే పరీక్ష బాగా రాయలేదు, అది ఎందుకు అలా రాయలేదు కాబట్టి మనం అడుగుతాం. అప్పుడు ఏమని చెప్తాడు, పరీక్ష పత్రము తప్పులు తడగ్గా ఉంది అందుకే తక్కువ మార్కులు వచ్చాయని చెప్తాడు. క్రికెట్ బాగా ఆడలేడు, పిచ్చు సరిగ్గా లేదు అని చెప్తాడు. ఇక్కడ ప్రక్షేపణం ఎగ్జాంపుల్స్ అవి. ఆడలేడు, మధ్యలో ఓడిపోతాడు, ఆ కారణాన్ని లోపాన్ని ఆపాదించేస్తాడు. అలా కాకుండా హేతుకీకరణం అంటే సమర్థించి చెప్పుకుంటాడు. ఎలాగా, జరిగేవి తన మంచికే అని అపజయాలు సమర్థింపు. ఇక్కడ ఆందన ద్రాక్ష పొలం అనే సామెత దీనికి బాగా సూట్ అవుతుంది. చూడండి, ఎలాగంటే పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని అంటే ముందు వచ్చినా ఏం లాభం, వచ్చి ఏం సాధించారు అని కారణాన్ని చెప్పుకుంటాడు. పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వల్ల లాభం ఏంటి అని అడుగుతాడు. సో ఇక్కడ కారణాన్ని పాస్ కావడం వల్ల లాభం ఏంటి
అని తప్పిన విద్యార్థి చెప్తాడు. సో డేటింగ్కు తిరస్కరించిన క్లాస్మేటు అందగత్తె కాదులే, డేటింగ్కి తిరస్కరించింది ఆ అబ్బాయికి, ఆ అమ్మాయి అందగత్తె కాదులే అనే కారణాన్ని ఇక్కడ చెప్పుకుంటాడు హేతుకీకరణం. ఇది ఫ్రెండ్స్ రక్షక తంత్రాలు అనే టాపిక్. ఈ క్లాస్ అంతా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ టీచర్ తిరు.